గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సిపిగెట్ కి సంబంధించి అఫీషియల్ గా మనకైతే షెడ్యూల్ అయితే రావడం జరిగింది పేస్ వన్ కి సంబంధించి. సో ఇన్ని రోజులు షెడ్యూల్ గురించి వెయిట్ చేసి ఉన్నారు. ఎప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి, షెడ్యూల్ వచ్చింది, టైం వేస్ట్ చేసుకోకండి. మీకు సంబంధించి ఇప్పుడు ఇంకా 24th, జస్ట్ ఒక 2 days టైం ఉన్నది. 24th రోజు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ లింక్ ఏదైతే ఉందో వెబ్సైట్ లింక్ సిపిగెట్ మీరు ఏదైతే అప్లికేషన్ చేసుకొని మీరు ర్యాంక్ కార్డు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న వెబ్సైట్ లోనే ఆ లింక్ ఉంది, సిపిగెట్ అడ్మిషన్స్ లింక్. అది క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఈ పేస్ వన్ సంబంధించి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుందో ఆ లింక్ ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. 24th రోజు మనకి వెబ్సైట్ లింక్ అనేది ఓపెన్ అయితే 24th రోజు స్టార్ట్ అవుతుంది. సింపుల్, 200-250 రూపీస్ ఉంటుంది. ఆ 200-250 కట్టి సర్టిఫికెట్లన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవాలి. సర్టిఫికెట్స్ లేకపోతే రెడీ చేసుకోవాలి. 24th నుంచి వెళ్ళి ఆగస్ట్ 31st వరకు మనకి ఒక 8 days ఆఫ్ టైం ఇచ్చారు. 24, 25, 26, 27, 28, 29, 30, 31. ఈ 8 days మొత్తం మీరు సర్టిఫికెట్లు అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ సర్టిఫికెట్స్లలో మీరు అప్లోడ్ చేసిన తర్వాత 3 days కో 4 days కో 5 days కో మీకు స్టేటస్ చూపిస్తుంది, యాక్సెప్ట్ అయిందా, అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా అని చెప్పేసి. పెండింగ్ ఉంటుంది నార్మల్గా. అదొక 3 days కో 4 days కో 5 days కో 6 days కో లేదా 1 week కో అది అప్రూవ్ అవుతుంది, లేదంటే రిజెక్ట్ అవుతుంది. మరి రిజెక్ట్ అయితే ఎట్లా అన్నా అంటే ఏం లేదు, రిజెక్ట్ అయితే రీఅప్లోడ్ చేసుకోనికి ఛాన్స్ ఉంటుంది మనకి. రీఅప్లోడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేస్తే అప్పుడు మళ్ళీ అప్రూవ్ చేస్తారు. అర్థమైంది కదా. సో ఆగస్ట్ 31st వరకు మనకైతే ఫస్ట్ సబ్మిట్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్. తర్వాత మనకి సెప్టెంబర్ 8, 9, 10 వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో సెప్టెంబర్ 8, 9, 10 వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి చాలా టైం ఉంటుంది మనకి. సెప్టెంబర్ 8కి వెబ్ ఆప్షన్స్. సో సెప్టెంబర్ 8కి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి సెప్టెంబర్ 7 వరకు కూడా మనకి ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. ఆగస్ట్ 31st లోపు అందరూ ఫస్ట్ సబ్మిషన్ అయితే చేస్తారు. తర్వాత ఏదైనా రిజెక్ట్ అయింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది టీసీకి బదులు కస్టోడియన్ పెట్టిరు అనుకో, ఒకవేళ రిజెక్ట్ చేసిరు అనుకో, టీసీ కావాలి కంపల్సరీ. ఒక్కొక్కసారి కస్టోడియన్ యాక్సెప్ట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది. కంపల్సరీ టీసీ కావాలి. సో కంపల్సరీ టీసీ కావాలని అడుగుతారు. అప్పుడు ఏమైతే రిజెక్ట్ అవుతుంది. మాక్సిమం యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఏదైనా ఫోటో బ్లర్ అప్లోడ్ చేశారు అనుకో అప్పుడు కూడా రిజెక్ట్ అవుతుంది. రీఅప్లోడ్ చేసి సబ్మిట్ చేయొచ్చు. క్లియర్. మనకి ఇప్పుడు చెప్పిన కదా ఆల్రెడీ లాస్ట్ వీడియోనే, 10th ఇంటర్ డిగ్రీ మెమోస్, డిగ్రీ టీసీ, లేదంటే బీఎడ్ చేస్తే బీఎడ్ టీసీ, మీరు ఏదైతే లాస్ట్ స్టడీ ఉందో దాని టీసీ. డిగ్రీ అయిపోతే డిగ్రీ టీసీ, బీడీ అయిపోతే బీడీ టీసీ. ఒకవేళ బీడీ చేసే వాళ్ళు కొంతమంది బీడీ టీసీ లేదంటే డిగ్రీ టీసీ ఫోటో ఉంటే కూడా పెట్టొచ్చు. సో టీసీ కంపల్సరీ పెట్టాలి. 10th ఇంటర్ డిగ్రీ మెమోస్ పెట్టాలి. డిగ్రీ లాంగ్ మెమోస్ లేకపోతే సెమిస్టర్ వైజ్ మెమోస్, ఆర్సెమ్లై అన్ని పెట్టాలి. రెగ్యులర్ మెమోస్, ఒకవేళ సప్లీ ఉంటే సప్లీ మెమోస్. 9th to డిగ్రీ స్టడీ సర్టిఫికెట్స్ లేదా బోనఫైడ్స్ అంటాం పెట్టాలి. క్యాస్ట్ ఇన్కమ్, ఆధార్ కార్డు, ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఓపెన్ డిగ్రీ ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు, రెసిడెన్స్, ఇవన్నీ పెట్టాలి. సో ఇది 10th ఇంటర్ డిగ్రీ మెమోస్, క్యాస్ట్ ఇన్కమ్, 9th to డిగ్రీ బోనఫైడ్స్, టీసీ, ఆధార్ కార్డు. సో ఇవన్నీ అప్లోడ్ చేయాలి. క్లియర్. ఇవన్నీ చేసిన తర్వాత మనకి మళ్ళీ చెప్తాం ఆగస్ట్ 31st లోపు సబ్మిషన్ చేస్తాం. సో సబ్మిషన్ చేసిన తర్వాత అది వెరిఫికేషన్ అయ్యి అప్రూవ్ అయ్యేసరికి సెప్టెంబర్ 8 వరకు కూడా వెరిఫికేషన్స్ అయితేనే ఉంటాయి. సెప్టెంబర్ 8కి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అంటే సెప్టెంబర్ 7 వరకు కూడా వెరిఫికేషన్స్ అయితేనే ఉంటాయి. లైక్ అప్రూవ్ అవ్వడమా, రిజెక్ట్ అవ్వడమా, అప్రూవ్ అవ్వడమా, రిజెక్ట్ అవ్వడమా అనేది జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ రిజెక్ట్ అయితే మళ్ళీ రీఅప్లోడ్ చేస్తే అప్పుడు మళ్ళీ అప్రూవ్ చేస్తారు, కరెక్ట్ డాక్యుమెంట్ రీఅప్లోడ్ చేస్తే. అది సెప్టెంబర్ 7 వరకు కంటిన్యూ అవుతుంది. బట్ మనం ఫస్ట్ టైం పేమెంట్ చేసి సర్టిఫికెట్లు సబ్మిట్ చేయడానికి మాత్రం డేట్ ఆగస్ట్ 31st లాస్ట్. క్లియర్ కదా. ఆగస్ట్ 31st లోపు మీరు ఉన్నాయైతే పెట్టి సబ్మిట్ చేయాలి. తర్వాత సెప్టెంబర్ 7 వరకు మనకి సెప్టెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7 ఈ వీక్ మొత్తము మీకు రిజెక్ట్ అయిందా, అప్రూవ్ అయిందా అని చూపిస్తుంది. ఒకవేళ రిజెక్ట్ అయితే మళ్ళీ రీఅప్లోడ్ చేసుకోవచ్చు సెప్టెంబర్ లో, ఏం కాదు. సో రీఅప్లోడ్ చేస్తే సెప్టెంబర్ 7 వరకు అది అప్రూవ్ అయిపోతుంది కరెక్ట్ ఉంటే. అండ్ సెప్టెంబర్ 8, 9, 10 వెబ్ ఆప్షన్స్. అండ్ 14th అలాట్మెంట్ సెప్టెంబర్. 18th లోపు కాలేజీలో జాయిన్ కావాలి ఒకవేళ నచ్చిన సీట్ వస్తే. మరి నచ్చిన సీట్ రాకపోతే ఏం లేదు, ఆన్లైన్లోనే 800 కట్టాలి. మనం కాలేజీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో 800 కడితే ఆ సీట్ హోల్డ్ ఉంటుంది. అండ్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మళ్ళీ సెకండ్ పేజ్ సెప్టెంబర్ 19th స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్, మళ్ళీ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. సెప్టెంబర్ 19 నుంచి అది షెడ్యూల్ వస్తుంది. అప్పుడు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆల్రెడీ ఫస్ట్ పేజ్ లో అయిపోతే అప్రూవల్స్ అయిపోతే మీకు మళ్ళీ సెకండ్ పేజ్ లో చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ పేజ్ అలాట్మెంట్ తర్వాత మీకు కాలేజ్ నచ్చితే జాయిన్ అవ్వచ్చు టీసీ ఇచ్చి. కాలేజ్ నచ్చకపోయింది అనుకో జస్ట్ 800 పే చేసి పెడితే ఆ సీట్ హోల్డ్ ఉంటుంది. మళ్ళీ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ పేజ్ లో వేరే సీట్ వచ్చింది అనుకో, ఇక ఫస్ట్ పేజ్ సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతాయి. నువ్వు కట్టిన 800 సెకండ్ పేజ్ కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి.
ఇక సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ అయిపోయినాక టీసీ ఇచ్చి పక్క జాయిన్ కావాలి. అర్థమైంది కదా? టీసీ ఇచ్చి సెకండ్ ఫేజ్ తర్వాత పక్క జాయిన్ కావాలి. అండ్ ఒకవేళ సెకండ్ ఫేజ్ లో సీట్ నచ్చకపోతే అయినా కూడా టీసీ ఇచ్చి అయితే జాయిన్ కావాలి. మళ్ళీ థర్డ్ ఫేజ్ పెట్టుకోవాలి. థర్డ్ ఫేజ్ లో వేరే సీట్ వస్తే సెకండ్ ఫేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. టీసీ రిటర్న్ ఇస్తారు ఖాళీలా ఇచ్చింది. టీసీ ఇచ్చి జాయిన్ అవ్వడం సెకండ్ ఫేజ్ తర్వాత కంపల్సరీ, సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ తర్వాత. సో ఫస్ట్ ఫేజ్ లో అయితే జస్ట్ 800 కడితే సీట్ హోల్డ్ ఉంటుంది అండ్ డైరెక్ట్ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ సెకండ్ ఫేజ్ లో సీట్ రాకపోతే, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో మీరు అనుకున్న ఏదో సీట్ వచ్చింది, దానికంటే మంచి యూనివర్సిటీస్ మీరు సెకండ్ ఫేజ్ లో పెట్టారు, పెట్టి సబ్మిట్ చేశారు. సెకండ్ ఫేజ్ లో మీకు సీట్ రాలేదు, అప్పుడు మీ ఫస్ట్ ఫేజ్ సీట్ ఏం కాదు, అట్నే ఉంటుంది. సో సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత మీకు ఫస్ట్ ఫేజ్ సీట్ అట్నే ఉంటుంది, అడవే జాయిన్ కావచ్చు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ సెకండ్ ఫేజ్ లో సీట్ వస్తే మాత్రం ఫస్ట్ ఫేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. నాకు సెకండ్ ఫేజ్ లో సీట్ వచ్చినాక నాకు ఫస్ట్ ఫేజ్ నచ్చిందంటే నడవది. సో సెకండ్ ఫేజ్ లో మంచిగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఫేజ్ కంటే మంచిగా ఉన్నాయి. వన్స్ సెకండ్ ఫేజ్ లో సీట్ అలాట్ అయితే ఫస్ట్ ఫేజ్ సీట్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ప్రాసెస్. ఇక ఫస్ట్ ఫేజ్ లోనే అనుకున్న సీట్స్ కొంతమందికి వచ్చినాయి అనుకో, డైరెక్ట్ పోయి జాయిన్ అయిపోండి అంతే. ఇక మీకు సెకండ్ ఫేజ్ తో సంబంధం లేదు. సో ఎంఎడ్ వాళ్ళు, ఎంపెడ్ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ ఉండదు. ఎంఎడ్ ఎంపెడ్ కోర్సెస్ ఉంటాయి. ఎంఎడ్ ఎంపెడ్ బీఎడ్ చేసిన వాళ్ళు ఎంఎడ్ చేస్తారు, బీపెడ్ చేసిన వాళ్ళు ఎంపెడ్ చేస్తారు. వీళ్ళకి ఫస్ట్ ఫేజ్ లో అడ్మిషన్స్ ఉంటాయి, సెకండ్ ఫేజ్ లో మీకు అడ్మిషన్స్ ఉంటాయి, సర్టిఫికేషన్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్, వెబ్ ఆప్షన్స్. క్లియర్ ఇది. అండ్ ఎన్సీసీ పిహెచ్సి వాళ్ళు కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, ఎన్సీసీ ఉన్న వాళ్ళు, క్యాప్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు, చిన్న ఫార్మల్ పర్సనల్స్, మీరు ఫస్ట్ ఫేజ్ లో ఇప్పుడు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు అలాట్మెంట్ అవుతుంది. వితౌట్ రిజర్వేషన్ అవుతుంది, వితౌట్ స్పెషల్ రిజర్వేషన్. ఎన్సీసీ సీట్స్, పిహెచ్సి సీట్స్, క్యాప్ సీట్స్, స్పెషల్ కేటగిరీ సీట్స్ ఫస్ట్ ఫేజ్ లో ఫిల్ అవ్వవు. మీరు ఫస్ట్ ఫేజ్ లో ఒక నార్మల్ క్యాండిడేట్ లాగానే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, అలాట్మెంట్ అవుతుంది. మీకు వచ్చిన సీట్ వస్తే ఓకే, వచ్చిన సీట్ రాకపోతే మీరు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ లో మీకు స్పెషల్ కోటాకి సంబంధించిన సీట్స్ అలాట్ అవుతాయి. అర్థమైంది కదా? ఆ సెకండ్ ఫేజ్ లో నార్మల్ గా ఈ ఎన్సీసీ వాళ్ళని, పిహెచ్సి వాళ్ళని, క్యాబ్ వాళ్ళని స్పెషల్ గా ఉస్మాన్ యూనివర్సిటీకి పిలుస్తారు. ఒక్కరోజు 2 రోజులు ఉంటుంది అన్నట్టు మీకు వెరిఫికేషన్ ఆఫ్లైన్ లో. అది సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ కి ముందు ఒక రోజు పిలుస్తారు. ఎన్సీసీ సర్టిఫికేట్, లేదంటే డిజబిలిటీ సర్టిఫికేట్, లేదంటే క్యాప్ సర్టిఫికేట్ పట్టుకొని పోయి ఆడ వెరిఫికేషన్ చేసుకొని వచ్చి సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని సెకండ్ పేజ్ అలాట్మెంట్ లో ఎన్సీసీ సీట్స్, పిహెచ్సి సీట్స్ ఫిల్ అవుతాయి. సో అప్పుడు ఉంటుంది అది సెకండ్ పేజ్ లో. ఇప్పుడైతే మీరు నార్మల్ క్యాండిడేట్ లాగా, మీకు ఎన్సీసీ ఉన్న, పిహెచ్సి ఉన్న, ఏదన్నా మీరు నార్మల్ క్యాండిడేట్ లాగా వితౌట్ స్పెషల్ రిజర్వేషన్ ఫస్ట్ పేజ్ లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకుని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, అలాట్మెంట్ అవుతుంది. ఇదంతా మీకు అర్థం కాకపోతే వీడియో ఫస్ట్ నుంచి చూడండి. క్లియర్? హోప్ఫుల్లీ అర్థమైందని అనుకుంటున్నా. అండ్ మీరు పర్సనల్ గా నాకు మెసేజ్ చేయాలనుకుంటే క్యాంపస్ స్టూడెంట్ అనే యాప్ ఉంటుంది, ప్లే స్టోర్ లో లోగో ఉంది కదా, వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోరి, ప్లే స్టోర్ లో ఓపెన్ చేయరి, యూజ్ అనదర్ మెథడ్ అని వస్తుంది, అది క్లిక్ చేస్తే కింద ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకొని లాగిన్ అయితే అక్కడ సిపికెట్ గైడెన్స్ కోర్స్ అని ఉంటుంది, అక్కడ పేమెంట్ చేస్తే మీకు కాలేజెస్ లిస్ట్ అవన్నీ వస్తాయి, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వెబ్ ఆప్షన్స్ వీడియోస్ వస్తాయి, అండ్ నాకు కూడా పర్సనల్ చార్జ్ చేయొచ్చు. క్లియర్? సో ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే జాయిన్ అవ్వండి. అండ్ వీడియో అయితే చూసారు కదా, అందరికి షేర్ చేయరు మన వాళ్ళందరికీ. డన్. అప్పటి నుంచి కంటిన్యూస్లీ 8 minutes పట్టుకుని హ్యాండ్ పెయిన్ వస్తుంది, అందుకే ఊకి కిందికి మీదకి పోతుంది. సో అంటే మరి బాయ్, సైనింగ్ ఆఫ్ దిస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.